నమస్తే, వెల్కమ్ టు విజిల్. కేసీ వేణుగోపాల్ ఒక కీలకమైన వ్యక్తి, కాంగ్రెస్ ఎంపీ, ఏఐసిసి జనరల్ సెక్రటరీ. కేసీ వేణుగోపాల్ని రీసెంట్గానే బెంగళూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కలిసి కొన్ని కీలకమైన అంశాలను చర్చించినట్లుగా సమాచారం అందుతుంది. ఆ అంశాల గురించి మనం మాట్లాడుకుంటే, రీసెంట్గానే ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ కొన్ని అంశాల మీద కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడము, ధర్నాలు నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాల్ని సపోర్ట్ చేస్తూ కూడా రాహుల్ గాంధీ పీఎం ఇంటి ముందు ఎవరైతే గాయాల పాలయ్యారో, జంజీ ఎవరైతే ఉద్యమం చేస్తున్నారో ఉద్యమకారులందరూ కూడా కొన్ని గాయాలు పాలవడం, వాళ్ళని అడ్రస్ చేస్తూ మాట్లాడడం జరిగింది. కాక్రోచ్ జనతా పార్టీకి సపోర్ట్ చేసినట్లుగా రాహుల్ గాంధీ అక్కడ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఆయనకి కొంచెం ఇప్పుడున్న జంజీ సపోర్ట్ చేస్తున్నట్లుగా, ఈసారి అవకాశం ఇస్తారు, అధికారంలోకి వస్తారు అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అంచనా వేసినట్లుంది. సో ఈ నేపథ్యంలోనే రాబోయేది కాంగ్రెస్ పార్టీయే అన్నట్లుగా ఒక అంచనాకి రావడంతో కేసీ వేణుగోపాల్ని కలిసినట్లుగా కూడా సమాచారం అందుతుంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కేసీ వేణుగోపాల్ని నిజంగానే కలిసి ఉంటే, ఈ నేపథ్యంలోనే ఈడీ దాడులు కూడా నిర్వహించిందా కేంద్రం అని కూడా అనుకోవచ్చు. ఒకవేళ అదే నిజమైతే జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ కూడా రద్దయ్యే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా రద్దు అవుతుంది. మరి ఈ నేపథ్యంలో అంత ధైర్యం జగన్మోహన్ రెడ్డి చేస్తాడా? ఒకవేళ బీజేపీ దాడులు నిజమే అయితే దాడులతోనే ఆగుతుందా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కేసీ వేణుగోపాల్ని కలిసినప్పుడు, అక్కడ చర్చలు జరిగినప్పుడు అక్కడితో ఆగిపోతాయా? అంటే వచ్చేది ఎలాగో కాంగ్రెసే అని అంచనాకు వచ్చి ఆ తర్వాత జరిగే కేసులను కొట్టివేయించుకోవాలన్నా, లేకపోతే బెయిల్ మీదే అలాగే కంటిన్యూ అవ్వాలన్నా కూడా ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళకే సపోర్టివ్గా ఉండాలి. ఈ నేపథ్యంలోనే ఆయన కలిశారా? ఒకవేళ కేంద్రం ఈ విషయాన్ని తెలుసుకుని ఈడీ దాడులు నిర్వహించిందా? ఈ ఈడీ దాడులు కూడా ఏదో వినాయక చవితి చందాలలాగా సంవత్సరానికి ఒకసారి చందాలు వచ్చి వసూలు చేస్తూ ఉంటారు, మనకు కనిపిస్తూ ఉంటారు. ఆ రకంగా అనుకోవాలా? నెక్స్ట్ స్టెప్ తీసుకుంటుందా? ఇవన్నీ తెలియాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. చూద్దాం.